గైస్ ఈ ఘాట్ రోడ్లో వెళ్తుంటే నాకు పెద్ద పులి కనపడింది అనమాట. గైస్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను నా ఫ్రెండ్ కలిసి పులివెందులు వెళ్తున్నాం అనమాట, చిన్న పని మీద. ఆ పని ఏంటో చూపిస్తాను, ఫుల్ వీడియో చూసేయండి. మామా లొకేషన్ అయితే సూపర్గా ఉంది. ఇడైతే పులివెందుల రోడ్ అనమాట. ఇది పులివెందులకి వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మామూలుగా లేవు ఇక్కడైతే పులిలు, పెద్ద పులిలు అనమాట. చిన్న పులిలు కానీ లేవు, పెద్ద పులిలు. జాగ్రత్తగా వెళ్ళండి వెళ్ళేటప్పుడు. ఎవరన్నా కానీ టూ వీలర్లో అలా వెళ్తే కనుక కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి. చూడండి అసలు ఎలా ఉందో లొకేషన్. చుట్టూ కొండలు, మధ్యలో ఘాట్ రోడ్డు. మేమైతే స్కూటీలో వెళ్తున్నాం. స్కూటీ అయితే పోవట్లేదు మా ముందరికి. టెంపుల్ ఉంటుంది. ఎవరన్నా మీరు పులివెందులు వెళ్ళే రూట్లో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళండి. పులివెందులకి బాగా అంతా మంచి జరుగుతుంది మీకు. లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇక్కడ అయితే. అసలు చూడండి ఒకసారి మీరు కూడా లొకేషన్. ఏంది మామా మనం ఎక్కడ వచ్చినాం? ఊటీకే లేకుంటే కొడైకెనాల్కి వచ్చినామా? బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు మీరు కూడా. లొకేషన్ అయితే ఎలా ఉందో చూడండి, సూపర్ ఉంది అనమాట. ఇడైతే అన్ని అరిటాకులు, అరటిలు అన్ని ఉన్నాయి, పూలు అవన్నీ. చూడండి బ్యాక్ సైడ్ లొకేషన్ అయితే చూడండి. ఇది నంది హిల్స్ కాదు, ఇది హాస్టల్ హిల్స్ కాదు, ఇది మనం పులివెందల. ఎవరైనా వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఉంటే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గైస్ లొకేషన్ అయితే ఫొటోస్కి అయితే మామూలుగా ఉండదు. ఇక్కడైతే ఫొటోస్ దిగడానికి మంచి లొకేషన్ చూడండి. ఇంకా మంచి మంచి లొకేషన్లు అయితే మీకు చూపిస్తాను. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్, ఒక లైక్ చేసుకోండి. మీరైతే పులివెందులు వెళ్ళేప్పుడు బైక్లో జర్నీ చేయండి, సూపర్ ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో. ఘాట్ రోడ్ అయితే మొత్తం రింగ్ రోడ్ అనమాట, పై నుంచి కింది వరకు. చూడండి మామ, అరటి తోటలు అయితే పులివెందులో ఫేమస్ అనమాట. చూడండి ఇటు సైడ్ అయితే చూడండి, ఓయమ్మా ఆ కొండకైతే ఆనుకుంది మామ అరటి తోట అంతా. గైస్ మనకైతే పని ఈ ఊర్లోనే అనమాట. మనం ఫస్ట్గా ఇంకా పులివెందులు వెళ్ళి మనం ఫుడ్ తినేసి వద్దాము ఇక్కడికి. గైస్ మనమైతే పులివెందులకి రీచ్ అయిపోయాము ఇప్పుడు. పులివెందులు అయితే బాగా డెవలప్ అయిపోయింది అనమాట. అంటే నేను 6 years బ్యాక్ వచ్చినప్పుడు ఏం లేదు, ఇప్పుడైతే చాలా డెవలప్ అయిపోయింది. చూడండి మీరు కూడా ఎలా ఉందో. ఫోన్ చేసి మంచి రెస్టారెంట్ ఒకటి చెప్పు మామ అంటే, ఇక్కడ పులివెందులో వాసవి రెస్టారెంట్ అని ఫేమస్ అంట. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు తినడానికి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఏం తింటాము, ఏం తీసుకుంటాం అనేది. లొకేషన్ పెట్టుకొని వెళ్తున్నాం అనమాట వాసవి రెస్టారెంట్కి. మనమైతే ఇంకా వాసవి రెస్టారెంట్కి అయితే వచ్చేసామా. ఇంకా అక్కడికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉంటాయో అన్నీ చూపిస్తాను మీకు. రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసామా. ఇదైతే ఫస్ట్గా రాగి గ్లాస్ ఒకటి ఇచ్చారు, రాగి చెమ్ము ఒకటి ఇచ్చారు, ఇందులో నీళ్ళు ఉన్నాయి. మా వాడైతే మెనూ కార్డు తీసుకొని చూస్తున్నాడు ఏమేమి ఆర్డర్ పెడదామని. రెస్టారెంట్ లోపలికి వెళ్ళి కూర్చుంటే సీన్ అంతా మారిపోయింది అనమాట. ఇక్కడ అంతా వెజ్ అనమాట, నాన్ వెజ్ అయితే ఒకటి కూడా లేదు. మనమైతే ఇప్పుడు S2 రెస్టారెంట్కి అయితే వచ్చేసాం పులివెందుల్లో. ఇక్కడ లోపలికి వెళ్ళి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అంత ఫుడ్. గైస్ వీళ్ళ అంబియన్స్ అయితే సూపర్గా. నేను నా ఫ్రెండ్ అయితే ఇక్కడ కింద కూర్చునేసినాము. ఒక 5 piece బిర్యానీ, చికెన్ జ్యూసీ లాలీపాప్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని తినేసాం. పర్లేదు, బాగానే ఉంది. గైస్ ఇది అసలైన అడ్వెంచర్ అనమాట. ఇది వాడెమ్మ కుక్కకి వేసుకొని పోతున్నాం చూడు ఘాట్ రోడ్లో వెళ్తుంటే. అసలు చుక్కలు కనబడతాయి మాకి. ఇంటికి వెళ్ళి చూస్తే ఇంకా జ్వరం వస్తుంది అనమాట, అలా ఉంటుంది. ఇంట్లో చెప్పుకుంటూ వచ్చినా దీన్ని పోయి చూపిస్తే ఇంకా అన్నీ దీన్ని ఇంటికి. ఒక పక్కన వర్షం వస్తుంది, ఒక పక్కన ఈ ఘాట్ రోడ్లో, ఒక పక్కన పెద్ద పులి, ఇంకోడు మా ఫ్రెండ్ బండి నడుపుతాడు. ఏం చెప్తారులే మా కష్టాలు. గైస్ ఫైనల్గా అయితే పెద్ద పులికి తీసుకొచ్చేసాం చూడండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.